తీయండిరా తీయండి. ఊరు మీ అమ్మ కడుపులు మాడ దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్ మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ లాడెన్ గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. అగాదు ఉండటానికి అడుగుతున్నాడు కానీ బొర్రలేదు వీడికి. మెడలో పడి వేస్తున్నాడు ఏంట్రా బాబు. ఓన్లే పళ్ళమని మనకు తెలుసుకుని ఇది తెల్ల కదా. ఏరా ఈ మెడల్ తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు బుష్ లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5 స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? అసెంబ్లీ పక్కన 500 ఎకరాల ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు. రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? వాళ్ళ కవర్లు పంపించాను కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ ఆనరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ ఆనరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 into 3 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? బార్ అండ్ రెస్టారెంట్లలో అసభ్యకర నృత్యాలను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బావా నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే 25 ఏళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. ఆ మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. బ్యాన్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. వీడేంటి కోర్టులో కదా ఉండాలి? ఎవరు? నిరుద్యోగిని. ఎందుకు వచ్చావు? అదే మాట, పనిలో చేరడానికి వచ్చాను. పనా? ఆగస్టు 29, 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు. మర్చిపోయారా? ఎందుకు మర్చిపోతానా? నెల నెలా జీతం ఇస్తున్నానుగా నీకు. అందుకే నేను పని చేయాలి కదా సార్. చెప్పండి, ఏం పని చేయమంటారు? ఏం పని చేస్తావు? మీరు ఏం చెప్తే అది. నా నెత్తిరెక్కి డాన్స్ చెయ్యి. జాగా సరిపోదు. అయితే బయటికి వెళ్ళి డాన్స్ చెయ్యి. అక్కడ అస్సలు జాగా లేదు. ఎందుకు లేదు? బయట జనంతో కిక్కిరిసిపోయింది. జనమా? ఎవరు వాళ్ళు? నిరుద్యోగులు. నిరుద్యోగులా? ఎస్, నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించేదాకా శాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆర్ యు హ్యాపీ? ఎస్. అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా? అక్కర్లేదు. థ్యాంక్స్. నో థ్యాంక్స్. వై? ఆల్రెడీ కింద ఇచ్చేస్తున్నారు. జీతాలు ఇచ్చేస్తున్నారా? ఇదిగో 25,000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు, లెక్క పెట్టుకో. ఓరి నీ అమ్మ కట్టు మాడా, ఏ గొడవలోంచి తెచ్చావురా? నువ్వురా. నెంబరు 20 సార్. తప్పకండి. రండి సార్. అసలు జరుగుతున్నది ఏంటంటే అక్కర్లేదు. మ్యాటర్ వీడు ఆల్రెడీ నేను పోస్ట్ మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను. లైన్ చాలా పొడుగ్గా ఉంది. అబ్బే ఎంతమంది ఉంటారు సార్? 1000 మంది ఉంటారు. ఏమే? 1000 ఇంటూ 25,000 2,50,00,000. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, ప్రతి నెల 1 తారీఖు ఇక్కడికి వచ్చి చేతులు పట్టుకోండి. మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి. నెలకు 2,50,00,000 సార్. సంవత్సరానికి 30 కోట్లే. గొప్ప కూలిపోయాడు, ఇంకా లెగడం. ఆర్ యు హ్యాపీ? అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దరిపోయింది. ఏం డాన్సు, ఏం ఫిగరు. ఇగో పిల్ల, నీకెన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. ఇవాళ నుంచి నువ్వే నా బార్ల పర్మనెంట్ డాన్సర్వి. మేమంతా సంకనాగిపోవాలా? మేము ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికి అప్పగించాలా? ఎవరి కోసం పంపిస్తారేంటి? ఆ గది మాట అంటే ఇదిగో, ముందు నా చెప్పేది ఆలకించండి. రేపొద్దున ఆదివారం మలకపేటలో ఉన్న నా బారికి పంపించాలంటున్నాను. అదేం కుదరదు బాయ్, హఫ్సీ గొడవలో ఖాళీజీలు ఎక్కువ. రేపు ఆదివారం, అందుకు ముందు మాకీ పంపించాలి. ఆగండయ్యా, ఉమ్మడిగా లైసెన్సులు తెచ్చుకున్నాం, ఉమ్మడిగా లాభాలు పంచుకున్నాం, అట్టాగే ఈ అమ్మాయిని కూడా పంచుకున్నాం. అట్లయితే గా పోలీసుల ప్రాబ్లం ఉండదా? పోలీసోళ్ళ వాళ్ళేం బీక్తారు? హోమ్ మినిస్టర్ అయినా జోబ్ లో ఉన్నాడు. నీకేమి టెన్షన్ అక్కర్లేదు పిల్ల. ఉమ్మడిగా ఉంచుకుంటాం, ఉమ్మడిగా పంచుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసే దమ్మే పడుకుందిరా? ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? మా మీద కేసు పెట్టే దమ్మే వనుకుందిరా? రే ఇన్స్పెక్టర్, ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రాసాలే.
మైసమ్మ మైసమ్మ ఐపీఎస్. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏయ్, ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకు ఈ సంగతి నీకు తెలియదు. ఏయ్, నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? ఏయ్ హుస్సేన్, హుస్సేన్ భాయ్, హబ్సీ కూడా కా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా క్యా దేఖ్తా హై? మాకు ఈ సంగతి మీకు తెలియదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి వాళ్ళిద్దరిని ఇడికి పంపి. మేడం గారు పిలుస్తున్నారు కదా రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి ఉండ్రి సాలే. స్వామి దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా ఏంది? ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం, కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు? సాలే గిదిరా సిటీ అంటే. ఏయ్ నువ్వు పక్కకు. అరే తు అరే నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం ఈడుంటదా? ఏది కొట్టు. గడిపడ వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్, ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిస్తాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్, నువ్వు ఆడదాని అని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చేయి. ఓకే మేడం. ఏ మేడం, మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాగుట్ట పులి. అన్నా నమస్తే. రెండురా కరా దీనికి ఆశ ఎక్కువైందిరా బాయ్. నేనెవరో ఎరకనా నీకు? పంజాగుట్ట పులి. మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా? అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యా భాష చేయాలి? हेलो, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. मैडम పాత బస్తీ కార్పొరేటర్. అరే ఖైరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. क्या बे कुत्ते के बच्चे? छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब. फोन नहीं करना, फोन नहीं करना. जबान संभाल के बात कर. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానాల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే तू पुलिस स्टेशन को क्यों फोन किया? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ए ఏంద్రా నువ్వు देख लूंगा? లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తే కి ఔలాద్. హలో, ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉంది ఏంటి? 1 minute సార్. మేడం శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి.
ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పలరాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఇడిచిపెట్టు. ఇడిచిపెట్టడం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఇప్పుడు ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. అరే ఆగు. ఎక్కురా నీ మీద హలో సార్, 1 మినిట్ సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? వదిలే. ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్లా చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కుట్, సమోసా, ఇంకేమన్నా? భాషా मैडम, पूरा अरेंज करो। जी मैडम। तुम सब लोग बाहर जाओ। स्वामी, go have coffee. Out. ఇప్పుడు చెప్పుండ్రి. అది కాదు మేడం. నస లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్. మరి అంతేమంటారు? 2 लाख. మోసం, దగ, చీటింగ్, అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడుపోతున్నారు. పొలిటీషియన్లు అమ్ముడుపోతున్నారు, పోలీసులు అమ్ముడుపోతున్నారు. బ్లడీ పొలిటీషియన్స్, బ్లడీ పోలీస్. అవునా, దిగురా, దిగు. కొడతారేటండి. లైట్ ఎదురా? లైటా? సైకిల్ కి లైట్ అక్కర్లేదని రూల్ ఎప్పుడో పాస్ అయిపోయినారు కదా. అబ్బా, ఎవరు పాస్ చేశారా రూలు? పోలీస్ అయి ఉండి అది తెలదా? ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడే పాస్ అయిపోయినది. అబ్బా అబ్బా అబ్బా. ఎక్కడున్నారు ఆయన? ఏంటి ఇది అడగడానికి ఏంటి ఎన్నిసార్లు కొట్టించినా? ఎక్కడున్నారు ఆయన? సర్దార్ పాపరాయిలో ఉన్నారు, బొబ్బిలి పుల్లో ఉన్నారు, నిస్సమ్మలో ఉన్నారు, గుండమ్మ కథలో ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడే ఉన్నారు. అబ్బా, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారా? అయిపోయినానే. ఎక్కడా? ఇప్పుడా అక్కడ ఉన్నారు. అక్కడంటే ఎక్కడన్నా? స్వర్గంలో ఉన్నారన్నమాట. అంటే అక్కడ ఉన్న పేరు చెప్పి ఎక్కడున్నా నువ్వు తప్పించుకోవాలనుకుంటావా? పోలీస్ స్టేషన్ ఏం చేస్తారేంటి? ఏం చేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సైకిల్ కి లైట్ లేనందుకు 5,000 రూపాయల ఫైన్, 6 నెలలు కట్టిన కరగా శిక్ష వేస్తాను. నడు. ఏంటి కొడితే ఒప్పించుకుంటారేటండి? కరెక్టేరా, చేత్తో కొడితే నువ్వు ఒప్పుకో, చెయ్యి నీకు సరిపోదు రే. నీకు ఇప్పుడు కొట్టుకో, ఇప్పుడు కొట్టుకో. అదే పొలిటీషియన్స్ కి నీతి లేదు, పోలీసులకి నిజాయితీ లేదు. కనీసం సైకిల్ కి లైట్ అన్నా పెట్టుకోండిరా, లైట్ పెట్టుకోండిరా. అన్నయ్య, నీ మేనల్ని చంపేశారన్నయ్య. ఇదంతా సాధు పనే. అవును బావా, ఆ సాధువు నీ మీద పగతో కోర్టు నుంచి విడిపించినట్టే విడిపించి మద్దతు చేయించాడు బావా. ఇన్ని వదిలిపెట్టను. ఆ మేనలను చంపించావు,
నా గోరే పైన చంపించావు, నా మనుషులు అందరినీ చంపేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టను రా. నువ్వు చంపేస్తాను రా. ఇదిగో తీసుకో. నువ్వు చంపడమే కానీ కావాల్సింది. చంపే. మొదటి నుంచి నువ్వు అంతే. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నీ మేనల్లుడిని నేనే చంపానంటే బుద్ధిని వాడేవాడే నమ్మడు, కానీ నువ్వు నమ్మావు. ఓకే, ఎందుకంటే నువ్వు నా గురువి. నా ప్రాణాన్ని నీకు గురుదక్షిణ ఇచ్చేస్తాను. చంపే చంపే. వామ్మో, మా బావగాడి యాక్టింగ్ ముందు సురభి స్టార్లు సినిమా స్టార్లు కూడా బలదూరే. నా గురు చేతుల్లో చచ్చిపోవడం కంటే నాకు అంతకన్నా ఏం ఆనందం. చంపే సారీ. చిచి చిచి, నువ్వింత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు. అరే నీకు నాకు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, అవన్నీ పొలిటికల్. అంత మాత్రం నీ మేనల్లుడిని చంపేస్తానా? లేపితే గీపితే నిన్ను లేపుతాడు గాని. కోర్టులో కేసు తారుమారై 4 కుర్రాళ్ళు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నారు అంటే ఆ స్కీమ్ ఎవరిదనుకుంటున్నారు? మన మంత్రి గారిదే. అయితే వాళ్ళని ఎవరు చంపుంటారంటావు? నాకు సీఎం మీద డౌట్ గా ఉంది. ఏంటి సీఎం? నువ్వు ఢిల్లీలో స్ట్రాంగ్, నేను స్టేట్ లో స్ట్రాంగ్. మన ఇద్దరం పాత గొడవలు మర్చిపోయి కలిసిపోతే ఎక్కడ తన కూర్చికి ఎసురు పెడతామని నీకు నా మీద కోపం రావడానికి ప్లాన్ చేసుంటాడు. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ సార్. రే సీఎం, ఢిల్లీ మొత్తం నా గుప్పెట్లో ఉంది. నేను చిటికి వేస్తే చాలు నీ కుర్చీ ఖాళీ అయిపోద్ది. ఐ గాట్ ఇట్. మీ వాడిని ఎవరు చంపారో నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది. ఎవరు? రామస్వామి. రామస్వామి? రామస్వామి వాడే ఈ కేసును డీల్ చేశాడు. ఆ 4 కోర్టులో హాజరు పెట్టి వాళ్ళకి శిక్ష వేయించి ప్రమోషన్ కొడదామని ఆశపడ్డాడు. అది మిస్ అయ్యేటప్పటికల్లా 4 వాడి చంపేశాడు. వాడి వెనకాల సీఎం ఉండుంటాడు. నిజం సార్, వాడు కోర్టులోనే ఆ 4 మీద దాడి చేశాడు. ఆ రోజున మైసమ్మ ఆపండకపోతే కోర్టులోనే ఆ 4 వేసేసేవాడు. వెళ్ళి వాడిని వెతికి పట్టుకు తీసుకోండి. కాళ్ళు చేతులు నరికేనే లాక్కురండి. నా కొడుకు వెళ్ళండి. గుడ్ మార్నింగ్. సరే, పొద్దున్నే కళ్ళు తెరవగానే దేవుడు ఉండడో దెయ్యం ఉండదో. నువ్వు ఉంటావు ఏంటి? పొద్దున్న వచ్చావు చెప్పు. మీకు గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనతో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా, సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా, ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిళ్ళందరూ? అయ్యా, అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా, నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావే? మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? బావా, ఇది కోకాపేటలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్. 400 ఎకరాలు. ఏలుముద్ర గుద్దుకో. ఈ నడిబొట్టున మొత్తం 350 ఎకరాలు. మరోసారి గుద్దుకో. ఇకపోతే ఔటర్ రింగ్ రోడ్డు అటుపక్క వెళ్లాల్సింది ఇటుపక్క తిప్పినందుకు ఈ సెంటర్ లో 450 ఎకరాలు. గుద్దుకో. మొత్తం 1200 ఎకరాలు జీవంతంగా కబ్జా చేశాం బావా. గుద్దో గుద్దు. 1200 ఎకరాలు. అది తెలంగాణలో కదా, మరి ఆంధ్ర రాయలసీమ పాపం చేసుకున్నాయా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కబ్జా చేస్తా. ముఖ్యమంత్రి గారు, మీ కేబినెట్ లో ఒక మంత్రి సిటీ చుట్టుపక్కల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై మీ కామెంట్? వల్ల ప్రజల్లో మీ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. దీనిపై మీ కామెంట్ సార్? అతని మీద మీరు ఏ చర్య తీసుకోబోతున్నారు సార్? మచ్చలేని ముఖ్యమంత్రిగా దేశంలోనే మీకెంతో పేరుంది. అతని వల్ల ఆ పేరు చెడిపోతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా సార్? చెప్పండి సార్, చెప్పండి. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు సార్? చెప్పండి సార్. ఈ సాధు చాలా కరప్ట్ అయిపోయాడు. పార్టీకి చాలా నష్టం జరుగుతోంది. కొన్ని స్టాప్ పెట్టాల్సిందే. అవునా? బావో బావా, బావో బావా. ఏంట్రా? ఏం లేదు బావా, మళ్ళీ మన కుక్కలను పెట్టుకొని బతకాల్సిందేనా? చిసి, కుక్కలు పట్టే కర్మ మనకేం పట్టిందిరా? నీ మంత్రి పదవి ఊడితే పట్టేసేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? సీఎం ని డిస్మిస్ చేయాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడంట. రేపు నీకు పార్టీ ఆఫీస్ లో ఆఖరి జెండా వందనం అంటే బావా. బావో బావా.
ఏంటయ్యా నా కోసం నీ ప్రాణాలు రిస్క్ చేసావు? మీరు మా నాయకుడు సార్, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నేను బతికే ఉండగా మీకేం కాదు. పడుకో పడుకో, టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్ ఏంటయ్యా ఇది? నా రాజీనామా. నా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయని తెలిసింది, అందుకు. అపోజిషన్ వాళ్ళు 1,00,000 కంప్లైంట్ చేస్తుంటారు, అవన్నీ నేను పట్టించుకుంటానా? నువ్వు నిప్పు లాంటి వాడివని నాకు తెలుసు, నువ్వేం మనసులో పెట్టుకోక. నెక్స్ట్ వీక్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది. నన్ను కాపాడినట్టే ఈ స్టేట్ని కూడా కాపాడగల నమ్మకం నాకు ఉంది కాబట్టే నిన్ను హోమ్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తున్నాను. ఓకే ఓకే. నమస్తే సార్. బావా బావా, ఈ ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడు అంటే నువ్వే బావా. అవ్వా, మినిస్టర్ గా డిస్మిస్ కావాల్సినోడివి హోమ్ మినిస్టర్ గా ప్రమోషన్ కొట్టేశావు. నీ సుడే సుడి బావా, వేర సుడి బావా. ఆ సీఎం మీద ఎవడో దాడి చేయటం ఏంటి, ఆ టైంలో నువ్వు అడ్డుపట్టం ఏంటి? ఇదిగో బావా, ఈ రోజు నుంచి నువ్వు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఆ సీఎం మీద దాడి చేశాడే ఆడి ఫోటో కూడా పెట్టుకొని పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం పొద్దునా సాయంత్రం బావా. అడుగు ఆడు వచ్చేస్తాడే, ఆడు వచ్చేస్తాడు బాబు, వాడు వచ్చేస్తాడు, వచ్చేస్తాడు వచ్చేస్తాడు. రా నరసింగ్, రా రా, వచ్చేసాడు. నేను చెప్పడానికి వచ్చేసాడు బాబా. అన్నా, నువ్వు ఎన్నిసార్లు నన్ను జైల్లో చిడిపించావన్నా, ఎన్నాళ్ళకు నీ రుణం తీసుకునే అవకాశం ఇచ్చావన్నా. అన్నా, నేను చాలా ఖుషిలో ఉన్నానన్నా. అన్నా, నిన్ను మర్చిపోనన్నా. బావా, ఆడు మనోడేనన్నావు, అలా చెప్పేసావేంటి? వీడితో మన పని అయిపోయింది, వీడి పని అయిపోయింది. మన రహస్యాలు తెలిసినోడు బతికుంటే ఎప్పటికైనా పోలీసులతో డేంజర్. రే కడిగి, నెక్స్ట్ నా పరిస్థితి కూడా అంతే కదా. నీకంతా సీన్ లేదులే, దీన్ని కడిగి పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు మా బావలా కనిపించట్లేదు బావా. అంతకుడిలా కనిపిస్తున్నానా? కాబోయే ముఖ్యమంత్రిలా కనిపిస్తా బావా. ఏంటి మైసమ్మా, టెన్షన్ గా ఉన్నట్లు ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా వత్తదే, మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరు నీకో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏ బావా? బావ దుర్మార్గుడు కాడు, దేవుడు. దేవుడా? ఈ మాట మా బావ చంపేసిన వాడు ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే, అదో బజారు మనిషి, ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది. సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఇంతకి నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీ ఏకాంబరం. వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావని చంపేస్తావేంటి? చంపను. బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్క అంటే భయం. కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడు ఏంటి చేయడం? చంపేయాలి. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూర్చోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి. అబ్బో, నీ మైండ్ మా బావ మైండ్ సేమ్ టు సేమ్. మా బావ కూడా సేమ్ స్కెచ్ చేశాడు. సీఎం ను చంపుదామనా? అంటే అది ఎలాగంటే అది కాదు బావా. నేను చెప్పేది ఏంటంటే కాదు బావా. బావా బావా బావా, నువ్వు సూపర్ బావా. నాకు తెలియకుండానే ఏకంబరాన్ని లేపేశావుగా. వాట్? ఏకంబరం చచ్చిపోయాడా? అబ్బా,
ఏం తెలియనట్టు. నోర్మై నేను చెప్పలేదు. నువ్వు చంపలేదా? అయితే మరెవరు చంపినట్టు? అవునులే, ఈ మధ్య హోమం తెలియకుండా చాలా మట్టలు జరుగుతున్నాయిగా. బావా, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అట్టడుగు వర్గాల నాయకుడు చనిపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? స్వర్గీయ ఏకాంబరం శిష్యుడిగా వారసుడిగా ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తాను. కావాలంటే మంత్రి పదవి ఎట్టి ప్రాణాలు త్యాగం చేస్తాను. అట్టడుగు వర్గాల నేత ఏకాంబరం అమరహే! ఏకాంబరం అమరహే! ఏకాంబరం అమరహే! హలో, మా బావ ఏమా బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యగాడంట. కుయ్యా? కుయ్య కాదు, భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, ఆదాపరచు ఆదాపరచు. హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు. శబాష్ 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 సాధు శబాష్. ఆ ఎంపీ ఏకాంబరాన్ని లేపేస్తానని నాకు మాటిచ్చావు. మాట నిలబెట్టు. అబ్బే, ఆ ఎంపీ ఏకాంబరాన్ని చెప్పింది మా బావ కాదు, ఇంకెవరో. చెప్పేం బావా? అంటే నేను డైరెక్ట్ గా చంపలేదు, మనుషులను పెట్టి చంపించాను అని మావిడి ఉద్దేశం. వస్తావా? నేను చేయాల్సింది నేను చేశాను. నెక్స్ట్ అంతా మీ చేతిలో ఉంది. అందుకే వచ్చా. నీకోసం ముంబై నుంచి బాంబులు మనుషుల్ని తెచ్చా. ఎంపీ చావును అడ్డం పెట్టుకొని సీఎంని షేక్ చేయి, ఎమ్మెల్యేల్ని మొత్తం కొనేసాయి. అదే, దానికి చాలా డబ్బు అవుతుంది. ఎంత కావాలి? 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, ఎంత కావాలో తీసుకో. శుక్రియా 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 శుక్రియా, बहुत बहुत శుక్రియా. నిన్ను సీఎంని చేస్తానని ప్రామిస్ చేశాను, చేస్తాను. పేరుకి నేను సీఎంని, అసలు సీఎం నువ్వే భయ్యా. స్టేట్ ని మొత్తం స్టేట్ ని నీ కాళ్ళ దగ్గర పెడతా. నువ్వు ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా. స్టేట్ లో కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఉన్నాయి, తీసేసుకో. సింగరేణి గనులు కావాలా? మంగళగిరి కొండలు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలా? చార్మినార్ కావాలా? ట్యాంక్ బండ్ కావాలా? అందులో బుద్ధుడు కావాలా? పెద్దపురం టౌన్ కావాలా? ముస్తావా? చెప్పు భయ్యా, నీకేం కావాలి? హైదరాబాద్ నా అడ్డా కావాలి. బావా బావా, ఎమ్మెల్యేలందరూ వచ్చేసారు. ఒక్కొక్కరిని లోపలికి పంపించు. నాకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. 148 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. 148 మంది? వీడికి ఒక్కడికే సపోర్టు? మెజారిటీకి ఒకటి తక్కువ. నువ్వు సపోర్ట్ చేస్తే నేను సీఎం అవుతా. మీకు సపోర్ట్ చేస్తే నాకేంటండి లాభం? నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. ప్రమాణ స్వీకారం అయ్యేదాకా ఎవరికి చెప్పద్దు. నేను సీఎం, నువ్వు డిప్యూటీ సీఎం. కాబోయే సీఎం. నేను ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి. కాబోయే సీఎం. నువ్వు ఉప ముఖ్యమంత్రి, నువ్వు నేనే. కాబోయే సీఎం. బావా, ఎమ్మెల్యేలందరూ మన క్యాంప్ లోకి వచ్చేసారు. ఇంకా నేను సీఎం కాకుండా ఎవ్వడు ఆపలేడు. కాబోయే సీఎం అనకూడదు బావా. కాబోయే సీఎం, కాబోయే సీఎం.